అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు వరద ముంపు ప్రాంతాల్లో నందిగామ మండలంలో పర్యటిస్తున్నాం. కంచెల, అంబార్పేట, ఐతవరం గ్రామంలో ఈరోజు పర్యటిస్తున్నాం. ఏదైనా ఊహించని వరదలు, అదేవిధంగా అధిక వర్షపాతం కారణంగా చాలా నష్టం సంభవించింది. ముఖ్యంగా నందిగామ ప్రాంతంలో మున్నేరు, కృష్ణానది వల్ల ఎక్కువగా ఈ ముప్పు సంభవించింది. అదేవిధంగా విజయవాడలో ఏ విధంగా మరి భారీ ఎత్తున వరదలు ముఖ్యం బుడమేరు కారణంగా వచ్చామని చూసాము. 10 రోజులుగా బాబు గారి ఆధ్వర్యంలో మొత్తం విజయవాడని ఏ విధంగా ఒక తాటి మీద తీసుకొచ్చారో, అధికార యంత్రాంగాన్ని మరి అలర్ట్ చేశారో మొత్తం ఒక తాటి మీద తీసుకొచ్చి రావటం చూసాము. మరి ఈరోజు సంతోషకరమైన విషయం ఏంటంటే బాధితులందరికి కూడా పౌర సరఫరాల ద్వారా ఒక రేషన్ కిట్ని మరి పంపిణీ చేయడం జరుగుతుంది. నందిగామలో కూడా మరి ఇప్పుడు కంచెల గ్రామంలో దాదాపు 450 కిట్స్ పంపిణీ చేయడం జరిగింది. ఈ కిట్స్లో మరి 25 కేజీల బియ్యం, కేజీ నూనె, కేజీ పంచదార, కేజీ కందిపప్పు, 2 కేజీలు బంగాళదుంపలు, అదేవిధంగా 2 కేజీల ఉల్లిపాయలు ఇవ్వటం జరుగుతుందండి. గతంలో ఎప్పుడూ కూడా ఏ ప్రభుత్వం కూడా ఈ విధంగా స్పందించలేదండి. గతంలో కూడా వరదలు వచ్చాయి, కానీ ఎక్కడ కూడా ఏ ప్రభుత్వం ఇంత ఫార్వర్డ్ స్టెప్ తీసుకోలేదు. అదేవిధంగా విపత్తు అంటేనే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన గుర్తు వస్తుంది అందరికీ. ఈరోజు రాష్ట్ర ప్రజలు ఇంత భరోసాగా జీవిస్తున్నారంటే ఈ విపత్తు సమయంలో కూడా అది కేవలం ఒక సమర్థవంతమైన నాయకత్వం చంద్రబాబు గారి పరిపాలన ఉండబట్టిందండి. మరి ఈరోజు కొన్ని ప్రాంతాలు పర్యటించడం, పొలాలు కూడా చూసామండి. ఏదైతే ముంపును గురయ్యాయో ఆ పొలాలన్నిటి కూడా తప్పకుండా ఎన్యూమరేట్ చేయమని చెప్పి మేము ఏవో గారికి పదే ఆదేశిస్తున్నాం. ఎక్కడ కూడా పక్షపాతం చూపించొద్దు, 100% న్యాయం చేయాలి రైతన్నలకి. ఈ కంచెల, అదేవిధంగా అంబార్పేట, ఐతవరం గ్రామాల్లో ఎక్కువగా వరి రైతులు నష్టపోయారు. తప్పకుండా ఆ రైతులకు అండగా ఉండమని చెప్తున్నాం. ఇళ్ళు ఏదైతే ముంపును గురయ్యో ఆ ఇళ్లను కూడా నమోదు చేయడం జరిగింది. ఆ బాధితులకు కూడా మేము న్యాయం చేస్తాము. కంచెల గ్రామం ప్రతిసారి కూడా ఈ వరద కారణంగా చాలా ముప్పు సంభవిస్తుందండి. ముఖ్యంగా చెరువులు గండిపడటం కానీ, అక్కడ మెయిన్ రోడ్ మీద గండిపడటం వల్ల గ్రామం అంతా ఒక ఐలాండ్ లాగా అయిపోతుంది. అటు వెనకేమో వాగు వచ్చేస్తుంది. సో ఈ గ్రామ ప్రజలు ఎటు వెళ్ళలేకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా హైవే కూడా బాగా దెబ్బతినిందండి. మొన్న చూసాం ఏ విధంగా మొత్తం బ్లాక్ అయిపోయిందో. హైవే చాలా వరకు దెబ్బతినింది. ఇది కూడా మేము అధికారుల దృష్టిలో పెడతాము. తప్పకుండా దీనికి ఒక శాశ్వత పరిష్కారం మరి పొందే వరకు కూడా మేము తప్పకుండా కృషి చేస్తామని తెలియజేసుకుంటూ, త్వరలో 6 lanes కూడా వస్తున్నాయి కాబట్టి ఇది వెడల్పోతుంది. ఆ క్రమంలో ఇక్కడ ఒక బ్రిడ్జ్ లాంటిది ఏర్పడితే ఇది గ్రామాలకి ముప్పు రాకుండా ఉంటుంది కాబట్టి ఇది అధికారుల దృష్టిలో పెడతాము. ఇది అమలయ్యేటట్లు కూడా నేను కృషి చేస్తానండి. ఇక్కడ ఏవో గారు చెప్పిన ప్రకారం 1600 ఎకరాల నష్టం. అదేవిధంగా ఈరోజు ప్రభుత్వం తరఫున ఈ విధంగా కిట్స్ పంపిణీ చేసినందుకు చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.